హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? చూశారు కదా, రొయ్యలు గోంగూర కాంబినేషన్లో కర్రీ చేశాను. ఇంతకు ముందు చెప్పినట్టే గోంగూర కాంబినేషన్ ఎందులోకైనా చాలా బాగుంటుంది కదా. మామూలుగా గోంగూర పప్పు నుంచి, గోంగూర టమాటో వేసి కర్రీ నుంచి, గోంగూర మీల్ మేకర్, ఇట్లా వెజిటబుల్లో ఎన్ని చేసుకోవచ్చో అలానే నాన్ వెజ్లో అన్ని చేసుకోవచ్చు. గోంగూర చికెన్, గోంగూర మటన్, గోంగూర ప్రాన్స్, ఇలా ఎన్ని రకాలు చేసుకున్నా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో నేను ఇవాళ ఈజీగా అయిపోయే గోంగూర రొయ్యలు చేశాను అనమాట. నేను ఒక్కసారి 2 కడాయిల్లో వండేసాను. ఎందుకంటే మనం రోజు చేసుకునేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి చేయం కదా, సైమల్టేనియస్గా చేసుకుంటూ వెళ్ళిపోతే ఈజీగా అయిపోతుంది కదా. సో ఒక కడాయిలో ఆయిల్ కొంచెం వేసుకొని కడిగి పెట్టుకున్న గోంగూరతో పాటు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఉప్పు పసుపు వేసి మగ్గించేసాం. బాగా నీళ్ళు వదిలేసి దగ్గర పడిపోయింది అనమాట. తర్వాత ఏం చేశాను, ప్యారలల్గా ఇంకొక కడాయిలో ఆయిల్ వేసుకొని రొయ్యలు యాడ్ చేసేసాను. ఇవి డీవీన్డ్ రొయ్యలు, నరాలు తీసేసినాయి అనమాట. అందులోనే ఆ నీళ్ళలో ఎగిరిపోయేంత వరకు ఉప్పు పసుపు వేసి మగ్గించేసి చివరికి కారం వేసేసాను అనమాట. సో దట్ ఆ రొయ్యల్లోకి సరిపడిన మసాలా దానికి ఉంటుందా, అంటే రొయ్యలు టేస్ట్ తగ్గకుండా ఉంటాయన్నమాట. చూసారు కదా, సాఫ్ట్గా కుక్ అయిపోయింది గోంగూర. అయితే ఇన్ కేస్ సాఫ్ట్గా అవ్వలేదు, కొంచెం ముదురు గోంగూర అయినా నిల్వ ఉన్న గోంగూర అయినా అయితే దాన్ని కొంచెం మిక్సీ చేయండి, లేకపోతే బ్లెండర్తో బ్లెండ్ చేసుకోండి, లేదంటే పప్పు గుత్తితో మెదిపేసినా కూడా చాలా బాగుంటుంది అనమాట. నాకైతే ఇది మెత్తగా అయిపోయింది అని అనిపించింది. ఇంకా అంతకన్నా నేను దాన్ని ఫర్దర్ కుకింగ్ ఏం చేయలేదు అనమాట. సో ఈ రొయ్యల్ని యాడ్ చేసేసాను మంచిగా ఈ గోంగూరలో. రెండింటిని కలిపి కలిగి పెట్టేశాను అనమాట, సిమ్లో ఉంచి స్టవ్ని. సో ఆ గోంగూరలో ఉన్న ఎసెన్స్ అంతా రొయ్యలకు కూడా పట్టుకుంటుంది కదా. ఆల్రెడీ రొయ్యల్లో ఇంకా గోంగూరలో ఉప్పు వేసాను కాబట్టి ఉప్పు చెక్ చేసుకుంటూ ఉండండి, అండ్ తక్కువగా వేయండి, సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు, ఓకేనా. సో ఇలా మంచిగా కలిపేసేసి దాన్ని ఒక 2-3 మినిట్స్ వరకు కుక్ చేశాను అనమాట. అదంతా ఆ మిగిలిన నీళ్లు కూడా రొయ్యలకు పట్టేసేసి శుభ్రంగా కుక్ అయిపోయింది కర్రీ అంతా. చూసారు కదా, చక్కగా పేస్ట్ లాగా. ఇంకా చెప్పాలంటే మనం పచ్చడి చేస్తాం కదా, అలా వచ్చేసింది. ఇంకా దీన్ని పోపు పెట్టుకోవడమే నెక్స్ట్ స్టెప్, ఇంకేం లేదు. కాకపోతే పోపు పెట్టుకునేటప్పుడు మామూలు రెగ్యులర్ సన్ఫ్లవర్ ఆయిల్ కన్నా పల్లి నూనె వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బయట పెట్టినా కూడా 2-3 డేస్ వరకు అలానే ఉంటుంది, ఎందుకంటే చాలాసేపు కుక్ చేసాం, ఒకటిను ఆయిల్ కూడా ఎక్కువ వేసాం కాబట్టి, ఓకేనా. ఇంకా ఎక్కువ కావాలి, నూనె తేలేలాగా ఉండాలంటే అది మీ ఇష్టం. నేను మాత్రం చాలా తక్కువగా తగ్గించి వేసుకున్నాను, 2 సార్లు ఆల్రెడీ వేసాను కాబట్టి. ఇక పోపు పెట్టేశాను. అది ఎలా అంటే కొంచెం ఆయిల్ వేడి చేసుకొని మినపప్పుతో పాటు జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎక్కువగా వెల్లుల్లిపాయలు వేసాను అనమాట, ఎండుమిరపకాయలతో పాటు వేసేసి కొంచెం మంచిగా ఆయిల్లో పోపు దినుసులన్నీ చిటపట్లు ఆడిన తర్వాత ఈ బ్లెండ్ చేసుకున్న మిక్స్చర్ ఉంది కదా, గోంగూర ఇంకా రొయ్యలు, అది వేసి పోపు పెట్టేశాను. ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసుకున్నారంటే చాలు, తొందరగా కంప్లీట్ అయిపోతుంది, చాలా తక్కువ టైంలో కంప్లీట్ అవుతుంది, అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా, చాలా బాగా కుదిరింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇప్పుడు నాకు చెప్తున్నా కూడా ఇంకా నాకు భలే మంచిగా అనిపిస్తుంది అనమాట. టెక్స్చర్ చూస్తేనే మనకు సగం టేస్ట్ ఎలా ఉంటుంది, ఎలా కుదిరిందో చెప్పేయచ్చు కదా. ఇలానే మన ఛానల్లో చాలా రెసిపీస్ యాడ్ చేశాను. మీరు ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. మన రెసిపీస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియోస్, ఓకేనా. సరే, ఎంజాయ్ చేయండి వండుకొని. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్.